హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహాలక్ష్మి రూ. 2500 పథకం గురించి ఖచ్చితమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ ఒకటి చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా మహాలక్ష్మి గ్యారంటీలో ప్రతి అర్హత ఉన్న మహిళకు నెలకు రూ. 2500 చొప్పున ఒక సంవత్సరం మొత్తం రూ. 30,000 అందజేస్తామని చెప్పారు. అయితే ఈ పథకంపై ప్రభుత్వం అనేక సార్లు చర్చించిన వాయిదాలు పడ్డాయి. పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇక మున్సిపల్ మరియు ప్రధాన ఎన్నికలు కూడా ఉండడంతో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ పథకాన్ని అమలు చేయాలంటే సుమారు 10,000 కోట్ల రూపాయల భారీ వ్యయం అవసరమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే నిధుల కేటాయింపు, ఆర్థిక శాఖ క్లియరెన్సు వంటి ప్రక్రియలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పథకాన్ని ఈ జనవరి 30 తేదీ వచ్చేలోపు, అంటే దాని ముందు తేదీల్లో ఏదో ఒక తేదీనైనా లేదంటే ఫిబ్రవరి నెలలో అయినా ప్రారంభించే అవకాశం ఉంది. అర్హులు అనర్హులు ఎవరెవరో ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా అప్డేట్లు పూర్తి చేయాలి, ఈకేవీసీ చేయించుకోవాలి. అర్హతల విషయానికి వస్తే మహిళ వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మహిళ పేరు మీద వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు ఉండాలి. సాధ్యమైతే పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసుకోవడం మంచిది. డాక్యుమెంట్స్ ఒరిజినల్ అలాగే జిరాక్స్లు కూడా తీసి పెట్టుకోండి. బ్యాంక్ ఖాతాకు ఆధారు మరియు ఎన్పిసి లింకు ఉండడం తప్పనిసరి. దరఖాస్తుల స్వీకరణ త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. సంబంధిత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఒక కుటుంబంలో ఒకరికి పైగా అప్లై చేసేవారు, ఇప్పటికే పెన్షన్ పొందుతున్న మహిళలు ఈ పథకానికి అనర్హులు. ఒక కుటుంబంలో ఒక మహిళకే లబ్ధి ఉంటుంది. ఇప్పటికే పెన్షన్ తీసుకునే మహిళలకు ఈ పథకం వర్తించదు. అర్హత ఉన్న మహిళలు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేసి రేషన్ దుకాణంలో వేలిముద్ర నమోదు చేయాలి. బ్యాంక్ అకౌంటు, ఆధార్ లింకు సరి చూసుకోవాలి. అవసరమైతే కొత్త ఖాతా ఓపెన్ చేసుకోవాలి. ప్రభుత్వం ప్రస్తుతం నిధుల సమీకరణలో ఉంది మరియు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.